అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ఇంకొక రెసిపీతో మేము వచ్చామండి. మంచి రెసిపీ, అది ట్రెడిషనల్ రెసిపీ, ఈ సంక్రాంతి స్పెషల్ రెసిపీ అండి ఇది. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పమ్మా? సకినాలు 1 kg పిండితోని సకినాలు చూపిస్తున్నామండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ, అసలు 1 kg అవి ఎక్కడ సరిపోవు అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే మేము వీడియో కాబట్టి మేము 1 kg చూపిస్తున్నాము. చేసుకోవాలంటే ఎన్నో చేసుకోవచ్చు. మినిమం సకినాలు పిండి వేసినామంటే మనం 5 కిలోల నుండి స్టార్ట్ అండి. అంతే, 5 కిలోలు 10 కిలోలు ఇట్లనే ఉంటుంది దాని లెక్క. ఇప్పుడు మన వీడియో కాబట్టి మీకు కూడా ఒక మంచిగా అర్థం కావాలనేసి నేను 1 కిలో పిండితోని మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. అంటే ఇట్లయితే మీకు తొందరగా అర్థమైపోతుంది కదండి. అందుకని ఇప్పుడు మనం అవి సకినాలు ఎట్లా చేయాలి ఏంది ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాము రండి. ఇది కిలో పిండి అండి. ఇక ఇంత ఓమ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం 3 పోయాలి. ఇట్లా సకినాలకు ఇవి ఎక్కువ ఉంటేనే రుచి ఉంటాయి. నువ్వులతోటే సకినాలు అయిపోయింది. ఇప్పుడు నేను 3 పోసి నేను ఎన్ని సమానం వేసుకున్నాను. ఇట్లా అన్ని కలుపుకోవాలి. ఇక మంచి అంతే మనం ఇట్లా కలుపుకొని ఇక నీళ్ళతోటి తీసుకుంటూ మనం అది చేయాలి. సకినాలు నేను పెడతాను కానీ ఇది అంతా నువ్వులు ఎన్ని వేసుకుంటే ఓమా నువ్వులు అన్ని మంచిగా వేసుకోవాలి. ఓమా నువ్వులతోనే టేస్ట్ అండి ఇవి మనకి. అవి 2 మంచిగా వేసుకోవాలి. మంచిగా కలుపు. ఒక్కటేసారి నీళ్ళు అన్ని పోయొద్దండి. కొంచెం కొంచెం కలుపుకోవాలి. నీళ్ళు అన్ని పోసిమంటే పిండి ఒట్టి నీళ్ళు అయిపోతుంది. చూసుకుంటే పోసుకోవాలి. ఒకటేసారి మళ్ళీ మనం నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, లూజ్ అయిపోతుంది పిండి. ఇది మేము ఎందుకంటే ఇది తక్కువ క్వాంటిటీలోనే నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలనేసి. మన ఇష్టం అండి, ఎన్ని కిలోలన్నా పోసుకోవచ్చు. చేసేటప్పుడు 10 కిలోలు. ఇది వీడియో కనుక నేను మొత్తం కలుపుకొని మీకు చూపెడతాండి. ఇప్పుడు నీరేజా నేను ఇట్లా కలుపుకునేది. ఇక మనం నీళ్ళ తడి పెట్టుకుంటా చేయాలి. అది ఒక ప్లేట్లో తీసుకో కదా. ఇక నీళ్ళ తడి పెట్టుకొని మనం ఇట్లా అనుకుంటే బాగా తొందరగా వచ్చేస్తుందండి. ఇట్లా వేసి అట్లా వస్తాయి. ఒక క్లాత్ వేసుకోవాలండి. ఫస్ట్ ఒక మంచి క్లాత్ వేసుకొని కొంచెం చేతికి నీళ్ళ తడి తీసుకోవాలి. ఇంతేనండి, మనం చుట్టుకోవడంలోనే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసిండ్రు అనుకోండి, మీకు వచ్చేస్తుందండి. ఇది ఏం పెద్ద పనేం కాదు. మనకు చేస్తుంటే వస్తూనే ఉంటుందండి. అలవాటు ఎవరికి ఉండదు అనుకోండి. కాకపోతే మనం కొంచెం ట్రై చేసుకోవాలి అంతే. ఒక్కొక్కరు 5 చుట్లు వేస్తారు, ఒకళ్ళు 3 చుట్లు వేస్తారు. ఇప్పుడు మనము ఏదైనా సార పెట్టేది ఉంటేనైతే 12-20 చుట్లు వేస్తారండి. ఇవి మనకి ఇప్పుడు ఇది ఇంటికే కాబట్టి ఇవి ఉన్నాయి కదండి. ఈ లాస్ట్లో మనం ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనము ఎంత చన్నం చేసుకుంటే అంత మనకి క్రిస్పీ వస్తాయండి. మనం కొంచెం లావు వేసినాం అనుకోండి, కొంచెం గట్టిగా వస్తాయి. కాకపోతే కొంచెము క్రిస్పీగా రావాలంటే మనం జర సన్నం చేసుకోవాలండి వీటిని. అంతే, కొంచెం పెద్దగా ఇట్లా మంచిగా చేసుకోవాలి. ఇట్లా మీకు ఎంత సైజు అనుకుంటే అంత సైజు చేసుకోండి. మీకు అంత ఇప్పుడు చాలా కష్టం అండి రాకుంటే అన్నట్టు మీరు అనుకుంటారు కదా. ఇప్పుడు పాలది కవర్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మనం చేతితో చేసినట్టు రాదు, అది అంతే తేడా. ఇక అంత చాలా మందికి చుట్టుకోవడానికి రావు కదా. అట్లా నేర్చుకున్నా నేను. ఇక తెలుసు కదండి మీకు, ఏదైనా నేర్చుకోవాలంటే నేను కంపల్సరీ నేర్చుకుంటే కదా. అంతే ఇవి ఇట్లా అడ్జస్ట్లు మనము కరెక్ట్ చేసుకోవాలి. అంతే చూడండి, ఇంతే. అన్నీ మనం ఇట్లనే వేసుకొని కొంచెం మంచిగా తడి ఆరినాక మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేసినాక నేను మీకు చూపిస్తాను ఎంత ఫాస్ట్గా వస్తుందో. మనకు రావట్లా నేర్చుకున్నానండి నేను కూడా కొత్తగా. అంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి పోసనే ఉంటుంది. అల్పకి మంచిగా చేస్తున్నామండి. అన్నీ వేసినాక మీకు మేము ఒకసారి చూపిస్తానండి. నేను ఇవన్నీ వేసినాక చేయడం, ఇది మనం చుట్టుకోవడమే పెద్ద పని అండి దీంట్లో. ఇంకా అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు నేను ఇవి ఎట్లా తీయాలి, ఎట్లా డీప్ ఫ్రై చేయాలో చూపిస్తానండి మీకు. అన్నీ ఇట్లా తీసుకోవాలండి మనము. ఇవన్నీ మంచిగా ఎండిపోయినాయి మనకి. ఇవి ఆరినాకనే మనం వీటిని తీయాలి. ఆరక ముందు మాత్రం తీయద్దు. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా చూడండి.
చూడండి ఇట్లా 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 అంతే అంతే అండి, కదిలించొద్దు అవి మీద. చూడండి అంతే, అవి కాలినాకనే మనకు మంచిగా అవి డీప్ ఫ్రై. మనం ఎంబడెంబడ గరిటె పెట్టొద్దండి, వాటికి గరిటె పెడితే పిచ్చుకుపోతాయి, మంచి ఇరిగిపోతాయి ఇట్లా మొత్తము. మనం ఇట్లా ఎంత బాగా నీట్గా తీసి వేసుకోవాలండి ఇవి, అంతే. మంచి కింద వేగినాకనే అప్పుడు మనము తీయాలి, ఇప్పుడే తీయొద్దు అవి. ఇప్పుడు మనము ఈ సకినాలు మనం డీప్ ఫ్రై చేయడమే పెద్ద పని అండి, ఎందుకంటే కొయ్యడము పనే, తీయడము పనే. తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే అవి మంచిగా ఆరితేనే మనకు మంచిగా వస్తాయండి. ఆరినా కానీ దాన్ని తీసేస్తూ ఉండదు. మంచిగా ఆరినాక అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతవరకు ఇందులో వేసినాక కూడా ఊరికి ఇట్లా కదిల్చొద్దు, అవే కొద్ది మంచిగా వేగినాకనే మనం మళ్ళీ దాన్ని ఉల్టా చేయాలండి. దీంట్లో మంచి కాల్చాలి ఇది, అప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు చాలా కష్టంగా విరిగిపోతాయి. ఎంత కష్టం చేసినాక మొత్తం అన్ని విరిగిపోతాయండి, అందుకని. ఇంకా కొద్ది కాలాలంటే ఇది మంచి ఇంకా డీప్ ఫ్రై అవుతుంది. చూడండి మనం ఇట్లా విరిగిపోకుండా ఆయిల్ వేసాం మనకి, మళ్ళీ అవి మన మంచిగా అవి ఆరితేనే మనకి ఇట్లా డీప్ ఫ్రై అవుతాయి. లేదు అని అంటే విరిగిపోతాయి మొత్తం. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు, మళ్ళీ అందులో వేస్తే కొంచెం ఇట్లా పేలిపోయినట్టే వస్తాయండి. అట్లా పచ్చిగా ఉండొద్దు, మంచిగా అవి పిండి ఆరినాకనే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీరు బాగా ఇట్లా 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 డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసినాక మీకు చూపిస్తానండి. నేను అయిపోయినాయి చూడండి సకినాలు. నేను 1 కిలో క్వాంటిటీలో మీకు అర్థమవుతుంది అనేసి నేను 1 కిలో చూపించినానండి. ఇది 1 kg పిండికి ఇన్ని అయినాయి మనకి. ఇవైతే ఎక్కువ క్వాంటిటీలో అందరూ 5 కిలోలు 10 కిలోలే చేస్తారు, తక్కువ అయితే ఎవరు చేయరు. మీకు అర్థం కావాలని క్లియర్గా నేను చూపించినానండి. ఇంతేనండి. మీకు ఒకవేళ చేయడానికి రాకున్నా కానీ చెప్పినా కదండి, పాలది కవర్ ఉంటుంది కదా, దాంట్లో వేసి కూడా ఇట్లా చేయొచ్చు మనం మంచిగా. అట్లా కూడా వస్తాయి, చేతితోని చేస్తే కూడా వస్తాయి. ఎంత ఆరితే అంత మంచిగా ఉంటాయి. చేసినాక మంచి ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి, ఆరబెట్టినాక డీప్ ఫ్రై చేయాలి. అదే మెయిన్ ఇందులో మనకి. చూడండి శ్రమకు దగ్గ ఫలితం. ఇప్పుడు ఏంటంటే టేస్టింగ్ టైం. ఇప్పుడు టేస్టింగ్ టైం. అమ్మ టేస్ట్ చేస్తుంది, నేను కూడా చేస్తా, అమ్మ చేస్తుంది ఫస్ట్. చూడు మేము చేసిన సకినాలు ఎట్లున్నాయి. ఇప్పుడు నేను కూడా చేస్తానండి, అంతే కదా. ఇట్లా కర్రలు ఆడాలి. సౌండ్ చూసారండి, మళ్ళీ గట్టిగానే ఏం కాదు, బుర్రబురైన. సూపర్, మాడలు లేవు, అంత బాగున్నాయండి నిజంగా. ఈ సకినాలు ఇట్లా నమ్ములుతుంటే తింటుంటే టేస్ట్. ఎందుకంటే ఆలస్యంగా నమ్ముతుంటే రుచి వస్తా ఉంటుంటది. నువ్వులు వాము ఈ 2 టేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. అవి 2 బాగా వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ సూపర్. అంతే. ఇంట్లోనే ఉంటాం అండి, ఇట్లనే పట్టుకొని. అంతే అండి. హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరికి. ఇగో ఈ సకినాలు తీసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నీరస్ కిచెన్ వాళ్ళ సకినాలు అనేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేసి. ఎట్లా వచ్చినాయని మాకు కూడా తెలిస్తే కూడా బాగుంటుంది కదండి, ఇంత కష్టపడి చేసినందుకు. అబ్బా నా వీడియో చూసి అందరు చేసిండ్రన్న ఒక తృప్తి నాకు కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, అంతే అండి. అంతకు మించి ఇంకేం లేదు. లైక్ కొట్టండి కంపల్సరీ. బాయ్ అండి, బాయ్.